భగవద్బంధువులారా శుభోదయం. బలరామకృష్ణుల బాల్య క్రీడాభివర్ణనలో భాగంగా పోతన బాలకృష్ణుని రూపాన్ని శివునకు అన్వయిస్తూ శివకేశవ అభేదాన్ని ఈ పద్యంలో అద్భుతంగా వర్ణిస్తున్నాడు. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగాని తునకగాగా ఫాల భాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా హారవల్లులు రగహారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునికి దనకును వేరులేమి దెల్ప వెలయునట్లు నేలపై ఆడుకుంటున్న బాలకృష్ణుడి శరీరానికంటిన నేలధూళి శివుని శరీరంపై నిండిన విభూతిలాగా, ముంగురులకు చుట్టిన ముత్యాలహారం శివుని జటాజూటంపైని నెలవంకలాగా, నుదుటిపైని ఎర్రని తిలకం మన్మధుణ్ణి మసిచేసిన శివుని మూడవ కన్నులాగా, మెడలోని హారాల మధ్యలో ప్రకాశించే నీలమణి శివుని నీలకంఠంలాగా, మెడలోని హారాలు సర్పభూషణాల్లాగా ప్రకాశించగా బాలకృష్ణుని రూపంలో ఉన్న పరంధాముడు తనకు శివునికి భేదం లేదన్నట్లు శివస్వరూపంగా ప్రకాశించాడు. ఇంకా ఆ బాలకృష్ణుడు ఆయా ప్రాంతాలలో తిరగటం, బుజ్జి మాటలు మాట్లాడటం, అల్లరి చేయటం నేర్చుకున్నాడు. అప్పుడు చేయకుండు మని జంకెయ నచ్చిన అల్గిపోవగా అప్పుడు బారసాచి తన అర్మిలి విందులు వచ్చిరంచు నవ్వొప్పగజీరు తల్లి దశకొత్తిలి కృష్ణుడు రంతు సేయుచున్ ఎప్పటి వచ్చి చంగుడుచు నింపొలయన్ మొలగంట మ్రోయగన్ అల్లరి చేస్తున్న బాలకృష్ణుణ్ణి అల్లరి చేయవద్దురా అని తల్లి బెదిరిస్తే అలిగి దూరంగా పోతాడు. మళ్ళీ తల్లి చేయి చాపి నా ముద్దల బాబు వచ్చాడుగా అంటూ ప్రేమతో పిలిస్తే వచ్చి హత్తుకొని మళ్ళీ ఎప్పట్లాగే అల్లరి చేస్తూ తన మొలకున్న గంటతో శబ్దం చేసుకుంటూ వచ్చి పాలు త్రాగుతాడు.